నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మానిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల శ్రీనివాసరావు గారు. వారిని అడిగి ఈ రోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, సాక్షిలో ఈరోజు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని ప్రస్తావించారు. అయితే ఆయన అనుభవజ్ఞుడు అంటారు. అనుభవం ఉన్నమాట వాస్తవమే. ఎందులో అనుభవం ఉంది? పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పోవడంలోన, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిత్వ హననం చేస్తూ అక్రమ కేసులు పెట్టడంలోన, అలాగే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక నీచుడు అన్న రీతిలో ఆ వార్తలో రాశారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని గాడిలో పెట్టలేదా? అసలు ఆయన వ్యక్తిత్వం ఏంటి? ఆయన రాష్ట్రానికి ఏం చేశారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విధానాల మీద మాకు కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అది తర్వాత చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రస్థానం అందరికీ తెలిసిందే. 78లో ఆయన ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత మంత్రి అయ్యాడు. ఆయన స్వయంగా ఆయన మామగారు పార్టీ పెట్టినా ఆ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేశారు. తర్వాత ఆయన రాజకీయాల నుంచి దూరం వెళ్ళిపోయాడు. రామారావు గారిని పదవి నుంచి అక్రమంగా దించినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి నేతృత్వం వహించాడు ఆయన. వెంకయ్యనాయుడు గారు, జైపాల్ రెడ్డి గారితో సహా వామపక్షాలు, కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలతో కలిపి, కాంగ్రెస్ ఎంఐఎం మినహా మిగతా అన్ని పార్టీలతో కలిపి ఉద్యమాన్ని నిర్మించి రామారావు గారిని తిరిగి కూర్చోబెట్టాడు చంద్రబాబు గారు 84లో. ఆయన ప్రతిభ ఆ రోజు ఒకసారి కనిపించింది ప్రజలకి. తర్వాత 84లో పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మీకు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో రైట్ టు లెఫ్ట్ పార్టీలు కలిపి పనిచేసిన సందర్భం అది ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం. అంటే ఒకే వేదిక మీద కమ్యూనిస్టులు, భారతీయ జనతా పార్టీ కూడా ఒకే వేదిక మీద ఉన్నాయి. అది రామారావు గారు కోసం. తర్వాత 84లో ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత దేశం అంతా ఇందిరాగాంధీ గారికి సపోర్ట్ చేస్తే ఆ చావుకి సానుభూతి వరదలో కొట్టుకుపోతే ఆంధ్రప్రదేశ్లో మాత్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రం టీడీపీ మిత్రపక్షాలు ఘన విజయం సాధించినాయి. ఒక్క ఖమ్మంలో వామపక్షాలు తగులు ఆడుకుని జలగ వెంగళరావు గారిని గెలిపించినాయి. కానీ అప్పుడున్న పరిస్థితి ఎంత క్లీన్గా ఉంది, తెలుగుదేశం పార్టీకి ఎంత విజయ అవకాశాలు ఉన్నాయి. 85లో అసెంబ్లీ రద్దు చేసి తిరిగి ఎన్నికలకు వెళ్ళారు ఎన్టీ రామారావు గారు. చంద్రబాబు నాయుడు గారి పాత్ర అప్పటికే ప్రశంసనీయమైంది, ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆయనకి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది పార్టీలో. అప్పుడు ఆయన కావాలనుకుంటే ఎమ్మెల్యేగా గెలవచ్చేదో చోట నుంచి మంత్రి అవ్వచ్చు. ఆ ఛాన్స్ ఉంది కదా. ప్రభుత్వంలో నెంబర్ 2 కూడా అవ్వచ్చు. కానీ ఆయన పార్టీ కోసం పనిచేసాడు. ఎన్నికల్లో పోటీ చేయలేదు 85లో. 83లో ఆయన ఓడిపోయిన తర్వాత 85లో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు ఆయన పోటీ చేయాల. అంతకుముందు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, అప్పుడు కూడా పోటీ చేయాల. ఆయన కోరుకుంటే ఛాన్స్ దొరుకుద్ది. అధికారమే పరమావధి అనుకోలేదు. మీరు అక్కడ క్యారెక్టర్ని గమనించండి. అర్థమైందా? పార్టీ కోసం పనిచేసి క్యాడర్ నిర్మాణం చేశాడు. దానికి కారణం ఏంటంటే 84లో ఎన్టీ రామారావు గారిని దింపినప్పుడు ప్రజా వెల్లుగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగినప్పుడు ప్రజలందరూ ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు, తిరుగుబాటు చేశారు. దాని నుంచి ఎప్పుడూ ఎమోషన్ మీద ఆధారపడకూడదు, సెంటిమెంట్ మీద. పార్టీకి, రాజకీయ పార్టీకి కార్యకర్తలు క్యాడర్ బలం పునాది అని చెప్పేసి అనుకుని ఆయన క్యాడర్ నిర్మాణం చేశాడు. 89లో ఆయన పోటీ చేశాడు, కానీ పార్టీ అధికారంలో రాలేదు. రామారావు గారి జతలో, రామారావు గారి ఆబ్సెన్స్లో ఆయన సభలో పూర్తిగా ప్రతిపక్ష పాత్ర న్యాయం చేశాడు. అప్పుడున్న ప్రభుత్వమే పోరాడాడు. తిరిగి 94లో పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ లోపల ఒక దుష్టశక్తి ప్రవేశించింది. ఒక పిశాచి, రాష్ట్ర పక్షిలాగా రాష్ట్ర పిశాచి ఒకటి తయారైంది. ఆవిడ వల్ల పార్టీలోనూ కుటుంబంలోనూ కలతలు చెలరేగినాయి. ఎన్టీ రామారావు గారికి అప్రదిష్ట పెరిగింది. మేరు నగధీరుడు ఎన్టీ రామారావు గారు కూడా ఆయన్ని ప్రభావితం చేయగలిగే స్థితిలో గెలిపోయింది. పార్టీ క్యాడర్లో, నాయకుల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల వరకు కూడా ఆవిడ పైన అసంతృప్తి బాగా పెరిగిపోయింది. ఆవిడ వినా రామారావు గారు అంటే నచ్చుతున్నారు, కానీ ఆవిడతో కలిసి రామారావు గారిని ఆవిడ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎన్నికల్లో ఓట్లు వేసినా ఆవిడ పాత్ర పరిమితం అనుకున్నారు తప్ప ఆవిడ రాజ్యాంగేతర శక్తిలాగా చెలరేగిపోద్ది, రామారావు గారిని సాధించి స్థితికి వెళ్తుంది. చాలా మనం మాట్లాడుకోకూడని పనులు చేసింది ఆవిడ. సార్, మీరు అన్నారు మేరు నగధీరుడు, నిజమే, ఆయన విశ్వవిఖ్యాత. అలాంటి వ్యక్తి ఒక స్త్రీ, అందులో ఆవిడ పెద్ద గొప్ప స్త్రీ కూడా కాదు, అలాంటి ఆమె చేతిలో ఎలాగ ఆయన చిక్కుకున్నారు? ఎలాగైనా జరగచ్చండి. అనేక సార్లు అనేక సందర్భాల్లో చెప్పుకున్నారు అంతా. మళ్ళీ ఆ పిశాచం గురించి మాట్లాడుకోవడం అనవసరం. అప్పట్లో నాయకులందరూ కూడా పార్టీని కాపాడుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. రామారావు గారి పట్ల ప్రేమ, అభిమానం, ఆదరణ ఏమి తగ్గకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీని చంద్రబాబు నాయుడు గారి చేతికి నాయకులు అప్పచెప్పారు, కార్యకర్తలు. ఆయనేమి తనంతట తాను లాక్కోలేదు, తీసుకోలేదు. ప్రజల అభీష్టం అది. ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడరు ఆయనకు అప్పచెప్పిన బాధ్యతనే సంపూర్ణంగా విజయవంతంగా నిర్వహిస్తూ ఇవాళ వరకు కూడా. ఇది 95లో జరిగిన దాదాపు 30 ఏళ్ళు.
ఆనాటి నుంచి ఈనాటి వరకు పార్టీ ఎలాంటి వాళ్ళని ఎదుర్కొందండి? ఈ దేశంలో వరుసగా 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ని ఎదుర్కొంది. రాజశేఖర రెడ్డి లాంటి ఎలాంటి పనికైనా జగజారిపోయే వాడిని ఎదుర్కొంది. జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక శక్తులు ఎదుర్కొంది. సెంటిమెంట్ పేరుతో వ్యక్తిత్వ హననం చేసి పార్టీ నామరూపాలు లేకుండా చేసేయాలని ప్రయత్నం చేసిన కేసీఆర్ గారిని ఎదుర్కొంది. ఒకానొక టైంలో అందరూ ఒకటైపోయి తెలుగుదేశం పార్టీని ఎలాగన్నా కూలగొట్టేసి లేకుండా చేస్తే ఆ కేక్ అందరూ తలకొమ్మక్క తీసుకొచ్చి అనుకున్నారు. ఆ ప్లేస్ భర్తీ చేయడానికి ప్రయత్నం చేశారు. అయినా సరే ఆ పార్టీ ఉనికింది. అలాగే ప్రయత్నం చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు. కానీ ఆ పార్టీ అలాగే ఉంది కదా. గరికి తిన్న గాడిద పోద్ది కానీ గరికి మళ్ళీ మొలుస్తుంది అన్నట్టుగా ఆ పార్టీ నిలబెట్టుకున్నాడు కదా. మళ్ళీ తిరిగి అధికారంలో తీసుకొచ్చాడు కదా. ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆయన అనుభవం ఇదే అనుభవం. ఎలాంటి క్రైసిస్ వచ్చినా సంక్షోభం వచ్చినప్పుడు తట్టుకుని నిలబడి పార్టీ నిలబెట్టుకున్నాడు. అనుభవం వల్లే వస్తుంది అదంతా. చేయగలిగితే కొండ వదిలేసి రకం అనుకోండి, పార్టీలు మూసేసి పోతారు. లేకపోతే దూషణ భూషణ తిరస్కారాలకి అతీతుడిగా ఉండకపోతే ఎందుకు ఈ రాజకీయం అని పోతారు. రాగద్వేషాలు అంటే నువ్వు ఒకటి కొడతా నేను 2 కొడతాను అనేటువంటి ప్రతీకార వాంఛ ఉంటే అక్కడితోటే కథం రాజకీయ జీవితం. ఇలాంటి అన్నిటిని అధిగమించాడు కాబట్టే ఆయనకి ప్రజల్లో ఒక యాక్సెప్టెన్స్ వచ్చింది. ఓడినా గెలిచినా ఆయనకు ఒక యాక్సెప్టెన్స్ రావడం కారణం అది. అంతేగాని ఒక ఛాన్స్ దొరికిందిగా ఒక్క ఛాన్స్ అని అడుక్కుని కానీ మంచినీళ్ళు ఇవ్వండి అమ్మా అని ఇంట్లోకి వచ్చి తలలు పగలు కొట్టి మానమంగలు చేసి దోపిడీ చేసి దండుపాళ్ళెం బ్యాచ్ లాగా ఉంటే మళ్ళా ఎందుకు రానిస్తారు? నిజంగా దాహమైన కూడా రానివారు లోపలికి. ఆ వ్యక్తి అంటున్నాడు సార్, ఆ వ్యక్తిని వాళ్ళు అనకపోతే ఇంకెవరు అంటారు? వాళ్ళది ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు అతడి వాళ్ళ మీద తోస్తారు. అది అలవాటైంది అలా దగ్గర నుంచి. 2 ఎకరాలు 2,000 కోట్లు సంపాదించాడన్నా, సింగపూర్లో హోటల్ పెట్టాడని అన్నా, వ్యవసాయం దండగా అన్నాడని అన్నా, ఇలాంటివన్నీ సృష్టిస్తారు వాళ్ళు. ఈయనేం అంటాం లేదు. ఈయన ఏ రకంగా ఆరోపణ చేస్తారు? నువ్వు పలానా డబ్బు దొబ్బేసామని అనలేరు. అలాగ అనలేక కోర్టులో స్టేలు ఉన్నాయంటారు. ఎక్కడున్నాయో చెప్పమంటే ఒకటి మాట్లాడు. వ్యవసాయం దండగా ఎప్పుడన్నాడు చెప్పమంటే ఒకటి ముందుకు రాడు. ప్రూఫ్ లేదు, ప్రూఫ్ ఉండదు. సింగపూర్ హోటల్ ఏ హోటల్ రా చెప్పరా బాబు అంటే కూడా మాట్లాడేవాడు. ఊరికే ఫ్లూక్గా మీద జల్లేస్తారు. ఇది ఆయనకి ఏదో ఒకటి ప్రచారం చేసి వాళ్ళు ఉన్నారు. పదే అదే అబద్ధం చెప్తారు. కొంతమంది కాకపోతే కొంతమందిని నమ్ముతారు. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాడైన పవర్ సెక్టార్లో క్లియర్గా ఆయన తీసుకొచ్చిన సంస్కరణల వల్లే ఇవాళ పవర్ మనం హాయిగా అనిపిస్తున్నాం. ఓకే, కరెంటు ఇప్పుడు విద్యుత్తు విపరీతమైన వృధా అయ్యేది సరఫరాలో. ఉత్పత్తిని సరఫరాని విడదీశాడు ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో. తర్వాత అప్పుడు కొద్దిగా ధరలు పెరిగినా ఇవాళ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ ఇవ్వగలిగాడు. స్వయంగా అతను నోడితే అతనే చెప్పాడు. రాష్ట్రంలో ఐటీ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి ఆద్యుడైన ఇవాళ హైదరాబాద్ నగరాన్ని నిర్మాణంలో సైబరాబాద్లో ఐటీ ఇండస్ట్రీ అనేది ప్రధాన పాత్ర వహించింది. రోడ్ల విస్తరణ అయినా, లేకపోతే ఇన్నోవేటివ్గా ఆలోచన చేసిన జన్మభూమి కార్యక్రమం అయినా, ప్రజల వద్దకు పాలనైనా, రైతు బజార్లైనా, ఈ సేవా కేంద్రాలైనా సులభతరం చేసాడు అన్నీ. ఇలాంటివన్నీ సామాన్యమైన విషయం కాదండి. అవన్నీ ఇప్పుడు ఎప్పటికప్పుడే ఇన్నోవేటివ్గా వెళ్తూ ఉన్నాడు ఆయన. తర్వాత రాష్ట్ర విభజన ఉద్యమాలప్పుడు ఆయన ఎలా ఎదుర్కొన్నాడు? ఆయన ఆంధ్రప్రదేశ్ చెందినవాడు, ఉమ్మడి రాష్ట్రానికి. ఆంధ్ర తెలంగాణను వేరుగా ఎలా చూస్తాడు? కేసీఆర్ కాబట్టి నా తెలంగాణ ఆంధ్రలో ఎలా పోయినా పోండి అన్నాడు. కాబట్టి ఇక్కడ లబ్ధి పొందాడు ఆయన అలాగ అనుకుంటాడు. అందుకు 2 కళ సిద్ధాంతం ఉన్నారు. ఇవాళ ప్రతివాడు అది ఆ మాట మాట్లాడుతున్నారు. దాని రాజకీయ విమర్శగా చూస్తారు. ఆంధ్రవాడికి ఇక్కడ పని అంటారు. మరి బీజేపీ చపాతీ బ్యాచ్కి ఇక్కడ పని ఉందా? లేకపోతే కాంగ్రెస్ చపాతీ బ్యాచ్ కాదా? ఉత్తరప్రదేశ్ అయిన వాళ్ళు కాదాళ్ళు. మాట్లాడే వాళ్ళు కూడా అర్థం ఉండదు. అయినా సరే మాట్లాడేస్తూ ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లోకల్ లీడర్స్ ఎలాగ ఉన్నారో టీడీపీ కూడా లోకల్ లీడర్స్ ఉంటారు కదా. అంటే ఎంత అసంబద్ధమైన వాదన చేసి దాన్ని ఆ పార్టీ లేకుండా చేయాలనుకున్నారో ఇవాళ ఏమైంది? పార్టీ లేకపోతేనో చంద్రబాబు గారు ఇప్పుడు నిన్న మొన్న ఒక వీడియో చూస్తున్నాం. దాన్ని బట్టి మీకు ఏమర్థమైందో చూసుకోండి. ఎవరికన్నా ఎవరైతే వేధింపులకు గురయ్యారో, ఎవరైతే వివక్షకు గురయ్యారో, ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరినీ వడదెట్టేశారు. అంటే ఏ ఎండక గొడుగు పడతాడు అన్న వార్త కూడా. ఇప్పుడు పొత్తుల విషయం గురించి మాట్లాడుతూ ఉండొచ్చు వాళ్ళు. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ పొత్తులు లేకుండా ఉందండి? ఆఖరికి వామపక్షాల్లో బీజేపీ కలిపి పనిచేయలేదా? నేషనల్ ఫ్రంట్ వీపీ సింగ్ గారు గవర్నమెంట్లో. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఏమన్నా సొంతంగా వచ్చాడా? అతను ముఖ్యమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ పార్టీకి పేరున్న పార్టీ, గుర్తున్న పార్టీ, ప్రతి పార్టీతో పొత్తుకెళ్ళాడు అతను. జగన్మోహన్ రెడ్డి సిపిఎం వాళ్ళతో పొత్తెట్టుకోలేదా తెలంగాణలోని 2014 ఎన్నికలప్పుడు? అది కాకుండా వీళ్ళదంతా ఓపెన్. ఎవరిది? చంద్రబాబు గారు పొత్తులు. వీళ్ళది రొంకేవారం సీక్రెట్గా పెట్టుకుంటారా? జగన్మోహన్ రెడ్డిది రొంకండి, రొంకేవారం. అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఎవరితో పెట్టుకున్నా, బీజేపీతో పెట్టుకున్నా, పక్కన కేసీఆర్ గారితో పెట్టుకున్నా, ఏ పార్టీతో పెట్టుకున్నా, కుల సంఘాలు వాళ్ళని దింపి అడ్డగోలు వ్యవహారాలు చేసి సిగ్గు లేకుండా బుర్ర లేకుండా ప్రశాంత్ కిషోర్ వచ్చి చెప్తే తప్ప ఆడికి దిక్కులేదు ఇవాళ. అటువంటి వాడు బీహార్లో డిపాజిట్ రానివాడితో వెళ్ళాడు. అప్పుడున్న ప్రజలు మాయ మర్పం ఒకసారి ఒక ఇంద్రజాలం చేసినట్టు చేసాడు. మాయలో పడ్డారు ప్రజలు. తర్వాత తెలుసుకున్నారు, చీయను ఉమ్మే సాతలు తోసేశారు. మరి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తోచలేదు? 4వ ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్ మళ్ళా అవమానం చూద్దారు. చాప్టర్ క్లోజ్ అండి. ఎందుకంటే ఆ జంగిల్ రాజుని ఇప్పుడు 20 ఏళ్ళు పైన అయింది బీహార్లో.
మళ్ళీ దరిదాపులు నిజంగా తేజస్వి మంచి లీడర్ అనుకుంటున్నారు కుర్రోడు, కానీ అతని భవిష్యత్తు అలా ఖతమైపోయింది. ప్రజల్లో ఆ పీడకల్లా గుర్తుండిపోతుందండి. ఇప్పుడు వీళ్ళేం ఉద్ధరించేయలేదు నితీష్ కుమార్ వాళ్ళని, అయినా సరే వాళ్ళకన్నా నువ్వేనైనరో బాబు అనుకున్నారు. గుడ్డి కంటే మెల్లమేల. కానీ ఇక్కడ అలా కాదు కదా, చంద్రబాబు గారు ఉంటే ఎంతో కొంత డెవలప్మెంట్ ఉంటుంది. ప్రజలు పూర్తి క్లారిటీ వచ్చింది మొన్నటితోటి. జగన్మోహన్ రెడ్డి వల్ల పూర్తిగా ఎవరు ఉండాలి, ఎవరు పనివాడు, ఎవరు పనికి మాలాడు తెలుసుకున్నారు. ఎవడు విధ్వంసగాడు, ఎవడు నిర్మించేవాడు, ఎవడు కూల్చేవాడు తెలుసుకున్నారు. ఇంకంతే, అది చాలు. ఇక్కడ ఆయన పేరెడ్డానికి వీళ్ళు ఎలా సరిపోతారు? ఆయనలో కూడా కొన్ని లోపాలు ఉంటూ ఉండొచ్చు. ఎందుకంటే ఆయన సరి చేసుకుంటాడు, చెప్తే వింటాడు. జగన్మోహన్ రెడ్డి చెప్తే వింటా, కొడితే ఎడుతాడు. చంద్రబాబు నాయుడు గారు అలాగా చెప్తే వింటాడు, ఇవాళ కాదు రేపని అర్థం చేసుకుంటాడు. ఆయన ఉద్యోగులకు వ్యతిరేకమన్నారు, తర్వాత ఉద్యోగులకు చేసిన వరాలు ఎవరికి ఇవ్వలేదు. ఆయన ఏంటండి సంక్షేమానికి ఆయన దూరంగా ఉంటాడన్నారు. ఆయన సంక్షేమం ఆయన చేసినట్టుగా ఎవడో చేయలేకపోతున్నాడు. చెప్పని కూడా చేస్తున్నారు. రైతుల విషయంలో మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు ప్రచారం చేశారు వీళ్ళంతా. నిజంగా ఆయన రైతులకు చేసిన మేలు ఎవడో చేసి ఉండడు. అలాగే మహిళల పట్ల, విద్యార్థుల పట్ల, యువత పట్ల మధ్యతరగతి ముఖంలో మందహాసం వచ్చింది ఆయన తీసుకొచ్చిన సంస్కరణల వల్లే కదా. ఇదేంటంటే కొంతమంది ఇప్పుడు 25-30 ఉన్న వాళ్ళకి తెలియదు ఆయన పరిపాలన. 30 ఏళ్ళు ఉన్నవాడికి రాజశేఖర రెడ్డి విషపనవులే తెలుసు, కానీ ఆయన గురించి తెలియదు. ఇప్పటికైనా సరే ఆయన ఒక రకంగా స్థితప్రజ్ఞుడండి. ఆయనదంతా కూడా ఎవరైనా ఆయన పూర్తిగా విమర్శిస్తుంటే అసెంబ్లీలో ఆయన ఒక్కడనే చేసి ఎంత గేలి చేశారు, వెక్కిరించారు. ఆయన వాళ్ళంగా జాలిగా చూసేవాడు. మీ భవిష్యత్తు ఏమైపోద్దారో, ఎలా మాట్లాడుతున్నారు రాజకీయాల్లో, ప్రజలు దీన్ని అంగీకరించరు. తాత్కాలికంగా మీకు సునకానందం పొందొచ్చు, కానీ మీరు ఈ రకంగా అసభ్య పదజాలం మాట్లాడినా, వ్యక్తిత్వాలను చేసిన, మహిళల్ని కించపరిచిన ప్రజలు యాక్సెప్ట్ చేయరు అనేటువంటి చంద్రబాబు గారు తెలుసు, ఆయన అనుభవజ్ఞుడు కాబట్టి. వాళ్ళు తెలియ వెక్కిరించారు. వాళ్ళ వంక చూశాడు చంద్రబాబు నాయుడు గారు. కావాలంటే అసెంబ్లీ క్లిప్పింగ్ బుర్రతో చూసాడు, సరే చూసుకున్నాడు అన్నాడు. వాళ్ళ వంక జాలిగా చూశాడు. మీ భవిష్యత్తు ఏమైపోద్దా అని జాలిగా చూసేవాడు ఆయన. వాళ్ళ భవిష్యత్తు ఏమైపోయింది? 150 సీట్లు వచ్చినాడు, 11 సీట్లు గెలిపాడు. అలాగే ఎవరైనా టీడీపీకి చెందిన నాయకులు కొంచెం దూకుడుగా ఉంటే వాళ్ళని ఎప్పటికప్పుడు అదుపు చేస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే తాత్కాలికంగా అప్పటికప్పుడు అది ఉత్సాహాన్ని ఇచ్చినా, మానసిక తృప్తినిచ్చిన భవిష్యత్తులో దెబ్బకొట్టేస్తుందండి. ప్రజల్లో యాక్సెప్టెన్స్ ఉండదు. సాధారణంగా మెజారిటీ ప్రజలు ఈ దుర్మార్గాన్ని, కూల్చివేతల్ని, అరాచకాన్ని సహించరు. కొంతమంది దాన్ని ఎంకరేజ్ చేయొచ్చు, అది మా వాడు సూపర్ అనొచ్చు. ఆ రక్తపాతాన్ని, ఆ రక్తదాహాన్ని ఒప్పుకోరండి. అది అనుభవం వల్లే తెలుస్తుంది ఎవరికైనా. చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరించాడు. ఫ్యాక్షన్ని రూపుమాపాడు ఆయన. హైదరాబాద్లో మత కల్లాలు ఈపి సెట్లు కొట్టేసాడు. వాళ్ళకి ఏంటండి రౌడీజాన్ని అంతం చేసాడు. అధికారులు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. దీనివల్ల రాష్ట్రం గాడిలో పడింది, పెట్టుబడులు వచ్చినాయి. లాండ్ ఆర్డర్ కాబట్టి బాగుంది పరిస్థితి అండి. అయితే దాన్ని చెడగొట్టాడు జగన్మోహన్ రెడ్డి. గత 5 ఏళ్ల పాటు సాధారణ రాజకీయాల సంబంధం లేని వాళ్ళకి, రాజకీయాలు పెద్ద ఆసక్తి లేని వాళ్ళు కూడా రాజకీయాలు అంటే ఆసక్తి కలిగేలా చేసాడు. ఏం జరుగుతుంది భయం వల్ల. మామూలుగా మీరు ఇంట్లో పడుకుంటే మీకు ఏం గొడవ తెలియదు, కానీ ఈదిలోకి ఓ స్త్రీ రేపు రానట్టు రాసుకునేవారు కదా. దయ్యం వచ్చి తలుపు కొడద్దంటే మీరు ఏం చేస్తారు, ఎప్పుడు వచ్చి కొడతారా బాబు అని చూస్తారు కదా. అలా చేసాడు. మామూలుగా అయితే మీ ఇంట్లో మీరు పడుకుంటారా అంటే ఆ పరిస్థితులు కల్పించాడు అతను. దాని నుంచి అందరికీ కూడా ఒక రకమైన ఒక్కపోత, భయం, ఆందోళన అన్నీ ఉన్నాయి. ఈయన ఎప్పుడు పంపించేశారు. అయినా సరే వాళ్ళకి అధికారుల నుంచి పంపించేసినా వీడు ఇంకా ఇక్కడే తిరుగుతున్నాడు. ఇప్పుడు దయ్యాన్ని పట్టి మీ ఇంట్లోంచి తోలేస్తాడు మాంత్రికుడు వచ్చి, కానీ ఇంకా ఊళ్ళోనే తిరుగుతుంది అనుకో, మీకు ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. దాన్ని మొత్తానికి సీసాలు పెట్టి సముద్రంలో పాడేయమని కోరుకుంటారు. ఆ పని చేయట్లేదని ఈయన మీద నాకు అభ్యంతరం ఉంది. నాకు అభ్యంతరం ఉందని చెప్పాను చూసారా చంద్రబాబు నాయుడు గారి. అభ్యంతరం ఏంటంటే ఆయన అభివృద్ధి చేయడానికి కానీ, ఉపాధి కల్పనలో ఉండడానికి కానీ, భవిష్యత్తుకు భరోసా ఇవ్వడానికి కానీ ఇలాంటి వాటిలో అభ్యంతరాలు లేవు. ఎందుకంటే ఆయన చాలా సౌమ్యుడు, పెద్ద మనిషి. ఎవరిని కించపరిచిలా మాట్లాడే ఆయన. అర్థమైందండి. ఎవరిని హర్ట్ చేయడు. హర్ట్ నెవర్, లవ్ ఎవర్ అన్నట్టు ఉంటుంది వ్యవహారం ఆయనతోటి. ఎవరికైనా సాయం చేస్తాడో 10 మందికి చెప్పుకోమని ఆయన చెప్పడం, వాళ్ళని కూడా చెప్పమని అన్నాడు. రాజశేఖర రూపాయి చేస్తే 100 రూపాయలు పబ్లిసిటీ చేయించుకుంటాడు, వాళ్ళని కూడా చెప్పమని అడుగుతారు సిగ్గు లేకుండా. అంటే ఆ దుష్ట శక్తి ఇంట్లో నుంచి తరిమినా వీధుల్లో తిరుగుతుందంటారు. ఇప్పుడు మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి విషయంలో, వాళ్ళ గ్యాంగ్ విషయంలో ఈ ప్రభుత్వ ఉదాసీన వైఖరిని చాలా మంది ప్రజలు, సాధారణ ప్రజలు, టీడీపీ మిగతా పార్టీలు, కూటమి పార్టీ కార్యకర్తలతో పాటు నాకు కూడా అభ్యంతరం ఉంది అలా వదిలేయటాన్ని. ఎందుకంటే అనేక అంశాల్లో ఒళ్ళు ఉడికిపోతుంది అందరికీ, మాకు కూడా ఉడుకుతుంది. ఎందుకంటే కొన్ని విషయాలు చూస్తుంటే మనకే తెలుస్తుంది కదా, పోలీసులు ఎందుకలా వదిలేస్తున్నారు, ఎందుకలా అవివేకంగా పనిచేస్తున్నారని. అట్ ది సేమ్ టైం పోలీసులు పూర్తిగా తప్పట్లేం. వాళ్ళు నిన్న ఒక ఆపరేషన్, నక్సలైట్లు ఆపరేషన్ బ్రహ్మాండం చేశారు, అద్భుతంగా పనిచేశారు. అంటే పోలీసులు అద్భుతంగా పని చేయరు అనేటువంటి దానికి బలం లేదు, బాగా పనిచేస్తారు. వాళ్ళు ఎలా వాడాలో ఆ ఆయుధాన్ని సరిగ్గా వాడతలేదు వీళ్ళు అని అనుమానం అవుతుంది. లేదా కొంతమంది పోలీసులు వాళ్ళకైనా పనిచేస్తున్నారేమో. చట్టం ఇప్పుడు చంద్రబాబు గారు తప్పు లేకుండా ఆయన చట్టాన్ని తన బంధం చేసుకోమన్నాడు. మరి చట్టం తన బంధం చేయాలి కదా. వ్యవస్థలో ఇంత కుళ్ళిపోయి పురుగట్టేసి ఉన్నాయి.
ఎక్కడ ముట్టుకుంటూ అక్కడ ముడిపోతూ ఉంటుంది, చర్మం కుళ్ళిపోయి శరీరం అవును. అలాగైపోయింది సిస్టమ్. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దీన్ని నడిపించగలగటమే ఒక పెద్ద టాస్క్ బాబు గారికి. జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని సరిచేయడం అనేటువంటి పెద్ద బాధ్యత ఉండగా చట్టానికి అప్పచెప్పాడు మిగతా పనులు చూడమని. చట్టం తన పని తను చేయాలి. ఆ చట్టం జగన్ పని కూడా చేసి పెడుతుంది ఒకసారి. ఇది ఒక రకమైన అంటే ఇంకో 10 ఏళ్ళు అయితేనే కానీ ఇది సెట్ అవుతుంది. ఇదంతా ఈ జగన్ గ్యాంగ్ వీళ్ళనే లివ్ అండ్ లెట్ డై అనేటువంటిది పాలసీ తీసుకున్నారు వాళ్ళు. చంద్రబాబు గారిది సింపుల్గా చెప్పాలంటే చంద్రబాబు గారు లివ్ అండ్ లెట్ లివ్, వీళ్ళది లివ్ అండ్ లెట్ డై. అంటే చంద్రబాబు గారి పాలసీ ఎలా ఉంటుందంటే బతుకు బతికించు, వీళ్ళదేమో చంపైనా సరే బతుకు, ఇది వీళ్ళ పాలసీ. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానమైనా, పరకామణి అయినా, కల్తీ మద్యమైనా, ఇసుకైనా, ఏదైనా సరే వాళ్ళ డబ్బు సంపాదన, అరాచకం, పెత్తనం, దుర్మార్గం, అధికారం, మదం, ఇవన్నీ వాళ్ళకి ప్రధానం. ఫ్యాక్షన్ మనస్తత్వం, దురహంకారం, ఎదటివాడిని లెక్క చేయకపోవటం, అవసరమైతే కాళ్ళు పెట్టేసుకుంటూ 2 కాళ్ళ మధ్యన కూర్చుంటాం, ఇవన్నీ అలవాటైపోయింది వాళ్ళకి. ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి అనుభవం లేదు, వ్యక్తిత్వ హరణం చేయకపోతే వాళ్ళకి వేరే దారి ఏముంది? ఏం పేరు పెడతారు? పెట్టుబడిలా బ్రహ్మాండం తీసుకొస్తున్నారు. వాళ్ళు 10 లక్షలు చెప్పారు, 20 లక్షలు చెప్పారు అనుకోండి, 10 లక్షలు ల్యాండ్ అవుతాయి. ఈ మొండ మొఖాలు ఏం చేసినాయి? చలి పెట్టేస్తుంది బాబోయ్ మాకేముంది, ఇలాంటి మాటలు మాట్లాడారు. వెళ్ళి లెంగ్దీ కూర్చున్నట్టు మొఖాలు పెట్టుకుని ఇలాంటివన్నీ శాస్త్రలు చేశారు. అసలు వాళ్ళకి రాష్ట్రం పట్ల బాధ్యత ఉందో అసలు? ఏదో బటన్ నొక్కానని బటన్ నొక్కుతూ ఇంటి పరిగెట్టే చూడు, చెంబొట్టి పరిగెడతాడు చూడండి, అర్జెంట్ వచ్చినాడు అలా పోయి కూడా మళ్ళీ ఇంటికి వచ్చి. మరి వీళ్ళకి తేడా లేదా? నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఎప్పుడు గొడవలు వచ్చేస్తాయని చూస్తుంటే వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు, వాళ్ళకి బాధ వచ్చేస్తుంది. వాళ్ళకి ఏం అర్థమైందంటే వారు బాబు వీళ్ళు ఇప్పుడే ఇడిపోయేలా లేరు, ఇంక మళ్ళీ వాళ్ళే వచ్చేలా ఉన్నారు అని చెప్పేసి అర్థమైంది. ఈ మధ్యన బీహార్లో వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత కూడా వాళ్ళకి జ్ఞానోదయం అయింది. జంగిల్ రాజు లాంటి ప్రభుత్వంలో ఎప్పుడన్నా పీడకాలను తలుచుకోరు ప్రజలు, మనకి ఛాన్స్ లేదని అర్థమైంది వాళ్ళకి. భవిష్యత్తు అర్థమైపోయింది. వాళ్ళు ఇంకో ముఖం మార్చుకుందామంటే ఏ ముఖం పెట్టినా దెయ్యం ముఖమే కదా అందులో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నాయి. ఇప్పుడు నేను తప్పుకున్నాడు ముఖం పెడదాం అనుకుంటాం, లేదు అన్ని ముఖాలు కూడా కొంతమందికి రకరకాల దెయ్యాలు ఉంటాయి కదా, సిమిలర్ గా అదే శాకిని డాకిని ఇలాంటివన్నీ, అలాంటి ముఖాలే ఎన్ని. కాబట్టి ఎవడొచ్చినా వాళ్ళే కనపడతారు అందులో. కాబట్టి ఇప్పుడు మొత్తానికి అది మానేసి కాంగ్రెస్ని తీసుకుందామంటే కాంగ్రెస్లో కూడా అలాంటి వాళ్ళు చచ్చారు. ఆంధ్రప్రదేశ్లోనే అందరూ ఈ జగన్ గ్యాంగే, అందరూ వాళ్ళ సంకనాకి వాళ్ళే కనపడుతున్నారు. కాబట్టి ఏమైనా వాళ్ళు ఎలా మాట్లాడకపోతే ఇప్పుడు వాళ్ళతోటి కుక్కతోక వంకర నిన్న ఆ కృష్ణరాజు అన్న కూడా ఎవడో అమరావతి రైతుల గురించి మాట్లాడిన తప్పు అయిపోయిందని అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏదో పత్రిక ఎట్టుకుని మళ్ళీ మా విషయంగా అక్కడ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు అందరినీ కోరలు పీకెత్తే ఇంక విషం కక్కి పని ఉండదు కదా. మీరు ఎందుకు వన్స్ ఫర్ ఆల్ ఆ పని చేయట్లేదని నా అభ్యంతరం. ఏదో చిన్న అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేసి ఇటు తీసుకెళ్ళి డీజిల్ పొక్క కదా ఇక్కడి నుంచి ఆడ తీసుకెళ్తాం, ఆడికి ముందే నోటీస్ పాడేసి ఆ లీగల్ టీం అన్ని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కదా. లీగల్ టీం ఎలా పని చేస్తున్నారు, కరెక్ట్గా లేదేటని చెప్పి గదవాల. పోలీసులు కూడా మీకేం రుచిగా ఉంది ఆడిది ఏంటి పట్టించుకోవట్లేదని అడగాల. అంతేగాని వీళ్ళు అందరూ చట్టాన్ని తన మంది చేసుకుంటూ మనం చేసుకోమన్నారు కానీ ఏడ్చనిపోయి కొట్టుకుని తింటా కూర్చుంటున్నారు. ఆఫీసర్లు చంపేస్తున్నా కానీ పట్టించుకుంటా. మరి జనాలకి ఎలా ఉంటుందండి? రోజు వీళ్ళ మీద బురద చల్లుతున్నారు. పైగానే వీళ్ళు వదిలేసారు రా బాబు సరిగ్గా మనల్ని ఏమంటలేదని నోరు మూసి కూర్చుంటున్నారు. వాళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు. ఎగిరెగిరి పడిన ఏం చేయాలి? పట్టుకుని పూరం వేసుకోగలరు కదా, ఆ పని చేయట్లేదు. ఇది అభ్యంతరం మనకి. రైట్, థ్యాంక్ యూ సార్.